నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రామ్ గోపాల్ వర్మ గారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఎందుకు వచ్చిందంటే అతని టాపిక్ ఈరోజు సదరు రామ్ గోపాల్ వర్మ గారు సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ మాకు విరుద్ధంగా ఉంది అని ఒక స్త్రీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు అతనిపైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ క్రిమినల్ కేసు సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 336 టు సెక్షన్ 353 టు సెక్షన్ 366 టు ఐపీసీ, అలాగే సెక్షన్ 61 టు 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. రామ్ గోపాల్ గారు ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశారు. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేశారు. పోలీసులకు ఆదేశించారు, ఇతను అరెస్ట్ చేయకూడదు, షూరిటీలు తీసుకుని ఇతను వదిలిపెట్టండి ఒకవేళ అరెస్ట్ చేస్తే అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.